Welcome back to Mummy Vlog. అందరూ ఎలా ఉన్నారు? మేము అందరం రెస్టారెంట్ బిర్యానీ తినడానికి వెళ్తున్నాం. మా వ్లాగ్ చూడండి. కోల్డ్ అయింది మా జాయ్కి, నాకు, ఇద్దరికి. గాయస్ అందరం సిక్ అయిపోయినాం ఇంట్లో. గాయస్ అందరికి జాయ్ చెప్పినట్టుగా ఈరోజు మేము బిర్యానీ తినడానికి బయటికి వెళ్తున్నాము. ఎవరి బర్త్డే ఈరోజు? ఎవరి బర్త్డే? ఎవరి బర్త్డే? ఓకే, కక్కి బాబాయ్ బర్త్డేకి కక్కి బాబాయ్ మమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నాడు కదా. ఓకే, సో బర్త్డేలో కేక్ ఇస్తారని తెలుసు కదా, అందుకని చెప్పి కేక్ అంటున్నాడు గాయస్. సో మస్తు సిక్ అయిన తర్వాత ఈరోజు ఆఫ్టర్ 3 days నేను ఈరోజు ఇట్లా రెడీ అయినాను. 3 days నుంచి కనీసం నా హెయిర్ కూడా దువ్వలే గాయస్. సారీ, కట్ చేయించిన తర్వాత నేను బ్లాగే స్టార్ట్ చేయలేదు కదా బ్లాగ్. సో దిస్ ఈజ్ మై హెయిర్ రైట్ నౌ. హెయిర్ కట్ చేయించినాను గైస్. రీలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఐ హ్యావ్ పోస్టెడ్ అనమాట, కట్ స్టోరీ పెట్టినాను. సో అంత లాంగ్ హెయిర్ నుంచి ఇంత షార్ట్ హెయిర్ చేయించినాను. సో దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి హెయిర్ ఎందుకు కట్ చేయించిన అంటే, చాలా హెయిర్ ఫాల్ అండ్ వాల్యూమ్ లేకుండా గ్రోత్ అయిపోయింది. అందుకని చెప్పి కట్ చేయించి ఇప్పటి నుంచి విత్ వాల్యూమ్ మంచిగా పెంచుతామనే ప్లాన్ అయితే ఉంది. చూద్దాం, మనం ఒకటి అనుకుంటే అదొకటి అవుతుందా. లెట్స్ గివ్ ఇట్ అ ట్రై అని నేను అనుకుంటున్నాను. సో గైస్ మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి స్టార్ట్ అవుతున్నాము కార్లో. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వాళ్ళకి వరకు వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో దెన్ స్వీట్ వచ్చింది గాయస్, సే హాయ్. అరే బ్రో, మాకు ఫీవర్ వచ్చింది కదా, అందుకే వచ్చింది స్వీట్. మమ్మీ డాడీ వెళ్తే మనం పడతాం. పప్పి గాయ వస్తలేడు. కార్లో మేమిద్దరమే వెయిట్ ఎక్కువ అయినామంట కార్లో. సో మమ్మల్ని బయట డ్రింక్స్ వాళ్ళక్కడ ఉన్నారు గాయస్. పప్పు ఇస్ డ్రైవింగ్. పప్పు చాలా స్లీపీగా ఉన్నాడు, డ్యూటీకి వెళ్ళి చాలా ఆడుకోవడం వల్ల. వావ్, లైటింగ్ వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది గాయస్. ఏమో అనిపిస్తుంది గాయస్, పప్పు ఎంత గట్టిగా పప్పి క్యూట్ ఉందా గాయస్? నో, నా ఫేస్ కలర్ కమెంట్ చేయండి గాయస్. మా అందరిలో ఎవరు చూస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఏ రెస్టారెంట్ వెళ్తున్నాం ఏంటి అనేది అయితే తెలియదు, వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట. సో చక్కటి బర్త్డే మేము గెస్ట్ చేయలేకపోతున్నాం. వేసి చూడాలి మీరు మంచిగా. గాయస్ లెట్స్ మీట్ ఇన్ రెస్టారెంట్. అందరి మనల్ని అజిగా చూస్తూ ఉంటారు. నా ఫోన్లో మా ఆంటీ డల్గా ఉంది గాయస్. ఫైనల్లీ ఫ్రంట్ కెమెరా మిమ్మల్ని ఇట్లా తీసి అయ్యా మీకు గాయస్ మా ఆంటీ ఏమైంది ఏంటండి వేరే చికెనే చికెన్ మటన్ కావాలా? మటన్ చెప్తా. మటన్ అంటే చెప్తా. ఏం మటన్ కావాలా?
సో గైజ్ మీ అందరికీ తెలిసినట్టే చక్కని బర్త్డే ఎప్పుడో అక్టోబర్ 16th అయింది అండ్ నేను అక్టోబర్ ఎండింగ్లో ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఎందుకు అని చెప్తే చాలా సిక్ అయిపోయినాను అనమాట. ఈ మంత్ మొత్తం కూడా కొంచెం ఫీవర్ కోల్డ్ వీటితోనే సరిపోయింది నాకు మమ్మీకి. అందుకని చెప్పి ఎటు బయటికి కూడా వెళ్ళలేదు, వీడియోస్ ఏవి కూడా అందుకే నేను పోస్ట్ చేయట్లేదు, ఉన్న వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. సో దానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నా వాయిస్ అంతా కోల్డ్ ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా కొన్ని సాంగ్ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ద రీజన్. బట్ ఇప్పటి నుంచి నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ మంచిగా పోస్ట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ మేము ముందుకు వస్తూ ఉంటాను. చాలామంది కూడా అడుగుతున్నారు నన్ను వీడియోస్ ఎందుకు చేయట్లేదని చెప్పి లైవ్గా కలిసినప్పుడు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇప్పటి నుంచి నేను మంచిగా వీడియోస్ చేస్తాను. మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టం? నేనైతే ఎంజాయ్ చేస్తున్నా బిర్యానీని. మనం ఉన్నకి ఇప్పుడు రెండు తాగేస్తాయి గాయ్స్. సో గాయస్ మనం ఉండాలి కదా వినేషన్ గాయస్ అంటే కుమ్ముడు నా ప్లేట్ ఇది అయిపోయింది గాయస్. ఏమైనా ఊరు బస్ ఎక్కువ మా ఫుడ్ అయిపోయింది గాయస్. అందరి ప్లేట్స్ ఖాళీ. రెస్టారెంట్లో కడుపు నిండా తిన్న తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అవుతుండే. సో ఆ గ్యాప్లో మాకు బేకరీ కనిపించింది. సో చక్కనికి ఎట్లాగో కేక్ తీసుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే ఆగినాము. సో కార్లో వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, మేము మాత్రమే ఆగినాము బైక్ మీద వెళ్ళే వాళ్ళం. సో కేక్ తీసుకొని ఇంటికైతే వెళ్ళినాము. ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినారు. ఇంక అందరు రెడీగా ఉండే అనమాట. కేక్ కట్ చేపించి ఇంటికి వెళ్దామని చెప్పి అందరు వెయిట్ చేస్తుండే. సో అందరూ ఆల్మోస్ట్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చి టయర్డ్ అయిన ఫేసెస్ అనమాట. సో అందరు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పడుకోవాలి అని చెప్పేసి ఇంకా కేక్ కూడా ఎర్లీగానే కట్ చేసినాము. ఎప్పుడైనా 10:30, 11 అవుతుంది. బేసిక్గా మేము ఫస్ట్ డిన్నర్ చేసిన తర్వాతనే కేక్ కట్ చేపిస్తాము ఎవరికైనా మా ఫ్యామిలీలో. సో అట్లా అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళి డిన్నర్ చేసి వచ్చి ఇంకా మేమైతే కేక్ కటింగ్ పెట్టుకున్నాము. అది చిన్న వాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. సో డిన్నర్ ఫస్ట్ అనమాట. ఎందుకంటే కేక్ తిన్న తర్వాత మళ్ళీ బిర్యానీ ఎక్కువ తినలేమని చెప్పేసి. నాట్ ఓన్లీ బిర్యానీ, అది ఏ ఫుడ్ ఐటమ్ అయినా అంతే అనమాట. సో ఇప్పుడు చక్కని ఫైనల్గా 18గా టర్న్ అవుతున్నాడు. సో హీస్ అఫీషియల్ 18 రైట్ నౌ. ఇప్పుడు అంటే వాడిని ఎప్పటి నుంచో చూస్తున్నాను. సో ఇప్పుడు వాడు 18 అంటే నమ్మలేకపోతున్నాను. ఇంకా ఎక్కువ అంటే మేబీ నమ్మొచ్చు వాడిని. 18 అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. బట్ హీఈస్ 18 నౌ అనమాట. ఇంకా మా జాయ్ ఏమో వెనకనే కూర్చొని క్లాప్స్ కొడతాడంట, కేక్ కట్ చేయడంట. సో అందరం అట్లా క్లాప్స్ కొట్టిరా అని చెప్పి అరిచేసరికి ఆయనకు కొంచెం భయం అయింది. అందుకని చెప్పి అట్లా ఏడ్చి అటు సైడ్కే కూర్చున్నాడు. బాయ్ రియా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ పెద్దమ్మ గైస్, బాయ్ గైస్ అను జాయ్, బాయ్ గైస్, బాయ్ గైస్. సో మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చినాము. జాయ్ ఏమో పోయేటప్పుడు నవ్విండు కదా, ఇప్పుడేమో కొంచెం ఏడుస్తున్నట్టుగా ఉన్నాడు. బాయ్ గైస్ చెప్పేసి బాయ్ గైస్. ఎట్లా ఏడుస్తుంది చూడండి మా జాయ్ క్యూట్ గా. బాయ్ గైస్, గుడ్ నైట్. నువ్వు కూర్చో, నువ్వు వెల్కమ్ బ్యాక్ చెప్పినావు కదా, ఇప్పుడు గుడ్ నైట్ కూడా చెప్తే బాగుంటుంది. చూసుకుంటే ఏడుస్తున్నాడు గైస్. ఎందుకు ఏడుస్తుంది స్వీటీ? బాగా ఎక్కువైంది అంటుంది మమ్మీ. మా జాయ్కి ఏమైనా ఎక్కువైందా గైస్? మీరు చెప్పండి. మా జాయ్కి అసలు ఎక్కువ కాలేదు. బికాస్ జాయ్ గుడ్ బాయ్. ఎంత గుడ్ బాయ్ అంటే చాలా గుడ్ బాయ్.
చూడండి వాటర్ ఎట్లా వస్తుంటే ఎట్లా దుడుచుకుంటుండో చాలా జాయ్ చేతులు ఏమో ఉన్నాయి చూపి ఏంటవి జాయ్స్కి చూపి వావ్ జాయ్ చేతిలో మ్యాచ్ స్టిక్ ఉంది